బ్యాక్ టు గోల్ టైమ్ అండ్ న్యూమరాలజీ. లింగేశ్వర్ గారు, న్యూమరాలజీ ద్వారా ప్రొఫెషనల్ గా సక్సెస్ అయిన వారి గురించి చెప్తారా? తప్పకుండా. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పేది ఏంటంటే మనకు ప్రొఫెషనల్గా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఓవరాల్గా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీలో ఎలా ఉండాలి, ఎలా తన లైఫ్లో సెటిల్మెంట్ కావాలి, ఏ విధంగా సక్సెస్ చూడాలి అనే విషయాన్ని మనం ఈ యొక్క న్యూమరాలజీ ద్వారా సింపుల్గా ఒక పేరుని, ఒక లెటర్ని యాడ్ చేసుకోండి, ఇలా రాయండి, తద్వారా మీకు మార్పు చూస్తారని చెప్పట్లేదు. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఆలోచిస్తుంటాం. కాకపోతే ఇక్కడ న్యూమరాలజీ మాత్రమే కాకుండా అంటే అక్షరానికి ఉన్నటువంటి నంబర్ యొక్క ఎబిలిటీని తెలియజేస్తుంది న్యూమరాలజీ. అట్ ద సేమ్ టైం పేరులో ఉన్నటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది. అంటే దాన్ని ప్రొనాలజీ అని చెప్తాం, ప్రొనౌన్సియేషన్. అందుకని పెద్దవాళ్ళు చెప్తారు అర్థవంతమైనటువంటి పేరు అర్థవంతమైన జీవితాన్ని ఇస్తుంది అని చెప్పి. సో ఆ రకంగా పేరులో ఉన్న ప్రొనౌన్సియేషన్ తెలియజేస్తుంది ప్రొనాలజీ. అంతేకాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అసలు వ్యక్తికి సంబంధించి స్టార్టింగ్ లెటర్ ఎలా ఉండాలి, ఎండింగ్ లెటర్ ఎలా ఉండాలి, అసలు పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, అక్షరాల యొక్క సమూహాల విలువను తెలియజేస్తుంది గ్రాఫాలజీ అంటే సబ్జెక్టు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క పేరుని ఎలా సంతకం చేయాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు ఏ స్టైల్ ఆఫ్ సిగ్నేచర్ చేస్తే బ్రైట్ ఫ్యూచర్ చూస్తారు, ఇది తెలుసుకోవాలంటే సిగ్నేచరాలజీ అనేటువంటి శాస్త్రం కూడా ఉంటుంది. ఇవి మెయింటైన్ చేస్తూ కూడా డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఏ వాస్తు మెయింటైన్ చేయాలి, ఏ నెంబర్ లో పుట్టినటువంటి వాళ్ళు ఇండివిజువల్ హౌస్ లో ఉండాలా లేకపోతే రెంటెడ్ హౌస్ లో ఉంటే ఎలా ఉంటుంది, ఏ సిటీలో ఉండాలి, జన్మతః ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళు ఏ రకమైనటువంటి లైఫ్ స్టైల్ చూస్తే బాగుంటుంది యాజ్ పర్ వాస్తు పరంగా. సో ఒక వ్యక్తికి ఒక గోల్ టైం చూడాలి అంటే మనం సింపుల్ గా ఒక పేరు ఇలా రాసుకోండి అని చెప్పట్లేదు, అన్ని రకాల అంశాలను పరంగా తీసుకుంటున్నాం. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి లైఫ్ లో నెగటివ్స్ అన్ని కూడా పాజిటివ్ గా మారాలి అంటే కనుక తప్పనిసరిగా న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ అండ్ వాస్తు 5 రకాల శాస్త్రాలు మనం ప్రామాణికంగా మనం తెలియజేస్తూ ఉంటాం. సో మన ప్రోగ్రామ్ చూసినటువంటి వ్యక్తి కె శివయ్య అనే మనం కలవడం జరిగింది. ఈయన బేసిక్ గా ఇంగ్లీష్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాడు, వరంగల్లో ఉంటారు ఈయన. కాకపోతే 7 years గా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ 9,000 రూపీస్ శాలరీతో ఇతను లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఈయనకన్నా వెనక వచ్చినటువంటి మ్యాథ్స్ చెప్పే వాళ్ళు కావచ్చు, జువాలజీ చెప్పే వాళ్ళు కావచ్చు 15,000, 20,000 శాలరీ ఇస్తున్నారు. బట్ ఈయనకైతే 7,000 మాత్రమే శాలరీ ఉంది. అట్ ద సేమ్ టైం నాకు ఎందుకు ఇటువంటి లైఫ్ స్టైల్ వస్తుంది, నేను మీ ప్రోగ్రామ్ చూశాను సార్, నేను ఇంత ఎంఏ లిటరేచర్ చేశాను, బట్ ఈ శాస్త్రాలను కూడా నేను నమ్మను, కానీ మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఎందుకు నాకన్నా తక్కువ ఉన్నవాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, నేను మాత్రం ఎందుకు ఇలా డౌన్ ఫాల్ లో ఉన్నాను, సో మన పేరులో ఉన్న ప్రాబ్లం ఉందా అనే ఒక విధి విధానంతో మనల్ని కలిసాడు, మనం కరెక్షన్ ఇచ్చాం. మనం చెప్తూ ఉంటాం అయ్యా అనేటువంటి ప్రొఫైల్ లో ప్రొఫైల్ లైఫ్ ఇస్తుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఒక హై ప్రొఫైల్ లైఫ్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆయన పేరుని మనం శివరామ్ గా మనం మార్చాం. అట్ ద సేమ్ టైం సిగ్నేచర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పాం. మనం చెప్పిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు ఈ ఇంగ్లీష్ ని మనం ఒక ప్రొఫెషనలిస్ట్ గా మనం ఎందుకు మెయింటైన్ చేయకూడదు అని చెప్పి స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పి ఆయన ఒక ఓన్ గా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం. ఆయన ఈ రోజు 40 మందికి ఆయన శాలరీస్ ఇచ్చేటువంటి స్థాయికి వచ్చాడు. అట్ ద సేమ్ టైం మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క 2020 అనేటువంటి ఇంగ్లీష్ గ్రామర్ స్కూల్లో చెన్నైలో ఆయనకు ఒక ఫ్యాకల్టీగా కూడా ఆఫర్ రావడం జరిగింది. ఆయన ఒక అడ్రస్ ఇస్తున్నాం, మీరు తెలుసుకోవచ్చు. కె శివరామ్, హౌస్ నెంబర్ 10-12-99/A, కొత్తూరువాడ నియర్ రామాలయం, హన్మకొండ, వరంగల్ డిస్ట్రిక్ట్. మీరు డైరెక్ట్ గా వస్తే కూడా ఆయన సెల్ నెంబర్ ఇస్తాను. ఈ రోజు చాలా అఫీషియల్ పర్సన్ గా మారాడు ఆయన. మరో వ్యూవర్ తన డేట్ ఆఫ్ బర్త్ మనకు పంపారంటే, మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తన పేరు ప్రకారం తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, తన కెరియర్ ఎలా ఉంటుందో చెప్తారా? చెప్పండి. మనకు డేట్ ఆఫ్ బర్త్ 16/4 1990. తన పేరు ఎస్కే ముజీద్, MUZEED. చూడమ్మా, ఇక్కడ ఏప్రిల్ 16, 1990లో పుట్టాడు. అంటే ఏప్రిల్ 16 అంటే ఇక్కడ 16వ తారీఖు పుట్టారంటే 7 నెంబర్గా మనం భావించాలి. అట్ ద సేమ్ టైం డేట్ టు మంత్ ప్లస్ చేస్తే నెంబర్ 3 వస్తుంది. 7-3 కాంబినేషన్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ అడ్మైరబుల్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పవచ్చు. మంచి టాలెంట్ ఉంటుంది. మనకు వరల్డ్ వైడ్ గా సైంటిస్టులను ఒక 10 మందిని తీసుకుంటే అందులో 7 వరకు 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంతేకాదు వరల్డ్ వైడ్ గా మన ఇండియా వైజ్ గా మాట్లాడుకోగలిగితే మనకు అవుట్ ఆఫ్ కంట్రీలో అంటే అమెరికాలో కనుక సెటిల్ అయినటువంటి వాళ్ళు ఒక 100 మందిని తీసుకుంటే అందులో 65 మంది వరకు 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు, 16వ తారీఖు పుట్టిన వాళ్ళు, 25వ తారీఖు పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీళ్ళకి అడ్మైరబుల్ టాలెంట్ ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ రంగంలో కూడా అగ్రగామిగా వెలుగొందేటువంటి జీవితం ఈ యొక్క 7 నెంబర్లో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. కానీ ఇదే 7 నెంబర్లో పుట్టిన వాళ్ళకి నెగిటివ్ లైఫ్ కూడా ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది అంటే కనుక పేరులో నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు మాత్రమే. అదే విధంగా ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఈయన యొక్క నేమ్ మనం పరిశీలనలోకి తీసుకోగలిగితే ఎస్కే ముజీద్ అనేటువంటి పేర్లు తీసుకుంటే ఎస్ అంటే 3, కే అంటే 2, ముజీద్ అంటే 29 అవుతుందండి. 29 అంటే 2 + 9 11 అవుతుంది. టోటల్ నెంబర్ కలుపుకుంటే కాంపౌండ్ నెంబర్ 16 వస్తుంది. సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 16. కానీ 16వ నెంబర్ని ఇంగ్లీష్ లో క్రాడిల్ నెంబర్ అంటాం, డెస్ట్రాయిడ్ నెంబర్ అంటాం, దీన్ని కాంట్రవర్సీ నెంబర్ అని చెప్తాం. ఎందుకంటే 16కు ఒక నానుడి కూడా ఉంది. 1 అంటే సూర్యాధిపత్యం, 6 అంటే శుక్రాధిపత్యం. సో వీళ్ళిద్దరూ ఉన్న దగ్గర ఖచ్చితంగా ఒక సక్సెస్ రేటు తక్కువగా ఉంటుంది. తద్వారా నెగిటివ్ లైఫ్ ని మాత్రం వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అర్హత ఉన్నటువంటి జీవితాన్ని పొందరు, అర్హత లేనటువంటి జీవితాన్ని మాత్రమే పొందేటువంటి జీవితం ఖచ్చితంగా వ్యక్తి పేరులో 16 నెంబర్ వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఎస్కే ముజీద్లోనే కూడా మనకు ముజీద్లో పైథాగరస్ సిస్టమ్ ఇంకో సిస్టమ్ కూడా ఉంటుందండి. అందులో కూడా ముజీద్లో
29 నెంబరే వస్తుంది. ఇక్కడ టోటల్ నెంబర్ తీసుకుంటే 14 నెంబర్లోకి వెళ్ళిపోతాడు పైథాగరస్ లో. 14ని సాక్రిఫైస్ నెంబర్ అంటాం, త్యాగపూరితమైనటువంటి లక్షణం. నెలకు ఒక 50,000 సంపాదించేటువంటి యోగ్యత ఉంది అంటే ఓ 10,000కో 15,000కో మాత్రమే లైఫ్ ని లీడ్ చేసేటువంటి అవకాశం, పరిస్థితులు ఎదుర్కొనేటువంటి జీవితం మాత్రమే ఉంటుంది ఈ యొక్క 14 నెంబర్ పేరులో ఉన్నప్పుడు. సో ఇతను తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్ ఏంటి అంటే కనుక ముఖ్యంగా ఫస్ట్ ఎస్కేని పూర్తిగా అవాయిడ్ చేయాలి. మీరు గమనించాలి, మనకు ఇంటి పేర్లు అనేవి వ్యక్తికి కిరీటాన్ని తెచ్చిపెట్టవు, కొంతమందికి మాత్రమే సక్సెస్ లో ఉంటారు. మీరు గమనించండి, ఎన్టీ రామారావు, ఎంజీఆర్, ఏఎన్ఆర్, కేసీఆర్ కొంతమంది మాత్రం సక్సెస్ లో ఉంటారు. కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ దానికి యాప్టబుల్ గా ఉంటుంది కనుక వాళ్ళు సక్సెస్ లో ఉంటారు. మిగిలిన వాళ్ళకి ఇంటి పేర్లు చాలా నెగిటివ్ లైఫ్ మాత్రమే ఇస్తుంది. ఎస్కే గానీ ఎండి గానీ పెట్టిన వాళ్ళు ఎవరు కూడా హ్యాపీ లైఫ్ చూసిన దాఖలాలు లేవు. అట్ ద సేమ్ టైం వి లెటర్ ఇంటి పేరుగా ఉండి ఎస్ తో పేరు ప్రారంభించిన వాళ్ళు, ఎస్ లెటర్ ఇంటి పేరు ఉండి వి తో పేరు ప్రారంభించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వివిఎస్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎస్వితో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నెగిటివ్ లైఫ్ మాత్రమే పొందుతారు. ఎస్కే అంటే సిక్ అనేటువంటి సౌండ్ వస్తుందండి. సిక్ అంటే వ్యాధిగ్రస్తుడు అని అర్థం. అంటే వ్యాధిగ్రస్తుడని కాదు, నెగిటివ్ లైఫ్ ను అనుభవిస్తాడు అని దాని యొక్క అర్థం. కనుక ఎస్కేని పూర్తిగా అవాయిడ్ చేయడం బెటర్. ముజీద్ అనేటువంటి పేరులోనే MUZIDD వాడుకోవాలి. ఈ యొక్క పేరును ప్రతిరోజు కూడా 42 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయాలి, నైట్ 42 సార్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇతనికి లక్కీ డేట్స్ కూడా 1, 10, 19, 9, 18, 27. లక్కీ కలర్స్ ఎల్లో, అదేవిధంగా మిక్స్డ్ కలర్స్ వాడుకోవాలి. రెడ్ అండ్ బ్లాక్ కలర్స్ పూర్తిగా అవాయిడ్ చేయగలిగితే చాలు. ఇతనికి లక్కీ స్టోన్ కూడా వైడూరింగ్ పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కి సిల్వర్ లో మాత్రమే. ఇతని యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ తప్ప మిగతా ఏ డైరెక్షన్ లో ఉన్నా కూడా తప్పకుండా గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పుడు అన్నారు ప్రొనౌన్సియేషన్ కూడా వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. అది ఏ విధంగా చూపిస్తుంది? అదేనమ్మా, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ప్రొనాలజీ అనే శాస్త్రంగా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఎస్యుతో పేరున్న వాళ్ళని ఒక 10 మంది తీసుకుంటే సుమన్, సునీత, సుశీల, సుబ్రహ్మణ్యం, సునంద ఇటువంటి ఎస్యుతో ఉన్న వాళ్ళందరూ కూడా సారోఫుల్ లైఫ్ ఉంటుంది తప్ప ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఉండదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే మహిళల పేర్లు తీసుకోండి, ఐ లెటర్ లాస్ట్ లో ఎండ్ అయినటువంటి ఏ స్త్రీ కూడా ఒక పర్సనల్ లైఫ్ లో ఒక మంచి లైఫ్ చూసిన దాఖలాలు లేవు. 100 మంది స్త్రీలను తీసుకోండి, ఐ లెటర్ లాస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా 45 సంవత్సరాలు ఒక బ్రహ్మాండమైన లైఫ్ స్టైల్ అనుభవించిన వాళ్ళు కూడా 46వ సంవత్సరం తర్వాత నుంచి చాలా డౌన్ ఫాల్ లైఫ్ ని, ఫ్యామిలీ లైఫ్ లో చాలా ట్రాజడీ లైఫ్ ని చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఐ లెటర్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు వ్యక్తి పేరులో ముఖ్యంగా ఈ యొక్క ఎస్యు కావచ్చు, ఎన్ఓ లెటర్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా పేరులో ఎండింగ్ లో ఈఆర్ తో పేరు ఎండ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, వ్యక్తి పేరుకి సంబంధించి 7th ప్లేస్ లో ఏ కానీ, ఐ కానీ, జే కానీ, వై కానీ లెటర్స్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి సక్సెస్ ని వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉండదు. అంతేకాదు మహిళ పేర్లు తీసుకోండి, మేల్ అనేటువంటి సౌండ్ నాగమణి, అదేవిధంగా ప్రమీల, మాలవిక ఇటువంటి పేర్లో నాగమణి తీసుకోండి, MAN వస్తుందండి కంటిన్యూగా. అంటే ఈవిడికి సంబంధించిన భర్త సంపాదన పరుడుగా ఉండడు, ఈవిడే ఫ్యామిలీని నడపాల్సిన సందర్భం వస్తుంది, ఈవిడే అన్ని రకాల కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ప్రమీల తీసుకోండి, టోటల్ ఫ్యామిలీనే కమాండ్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఆవిడే తీసుకుంటుంది. అంతేకాదు మాలతి కావచ్చు, మాలవిక కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీలో ఎక్కువ పోర్షన్ వీళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తుంది. తద్వారా అనేక కష్టాలను మెయింటైన్ చేస్తూ ఉంటారు. కనుక వ్యక్తికి సంబంధించి పేరులో ఉన్నటువంటి ప్రొనౌన్సియేషన్ వ్యక్తి లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. దాని కొద్దిపాటి మార్పులు తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. కనుక ప్రొనౌన్సియేషనే వ్యక్తి యొక్క లైఫ్ గా మనం చెప్పవచ్చు. లింగేశ్వర్ గారు, మరో వ్యూవర్ మనకు డేట్ ఆఫ్ బర్త్ పంపారు. మరి దాని ప్రకారం తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫైనాన్స్ పరంగా ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎం అరుణ్ కుమార్, డేట్ ఆఫ్ బర్త్ 7/2/1978, ARUNKUMAR. చూడమ్మా, ఎం అరుణ్ కుమార్ అనేటువంటి పేరులో మనకు యాజ్ పర్ హెబ్రూ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే అరుణ్ కుమార్ లో 29 నెంబర్ వస్తుంది. ఇంటి పేరు ఎం అంటే 4 వస్తుంది. మొత్తం తీసుకుంటే 33 నెంబర్ ఉంటుంది. 33 నెంబర్ని బలి పశువు సంఖ్య అంటాం. సో ఇది వీళ్ళ యొక్క టాలెంట్ అంతా వేరే వాళ్ళకి బాగా అసెట్ గా మారుతుంది. వీళ్ళ లైఫ్ లో మాత్రం అది బాగా ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉండదని చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళని అందరూ ఉపయోగించుకుంటారు, వీళ్ళు ఎవరికి ఉపయోగపడినటువంటి జీవితం ఖచ్చితంగా వస్తుంది పేరులో 33 నెంబర్ ఉన్నప్పుడు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎం అరుణ్ కుమార్ లో కూడా మనకు పైథాగరస్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే అడ్మైరబుల్ నెంబర్ 41 ఉందండి. ధీరుభాని, అంబానీ పేరులో కూడా 41 నెంబరే ఉంటుంది. సో 41 నెంబర్ న్యూమరాలజీలో డివైన్ పవర్ నెంబర్ అంటారు. భగవంతుని ఆశీర్వాదం ఉన్నటువంటి సంఖ్యాబలంగా మనం చెప్తూ ఉంటాం. కానీ ఇది అందరికీ ఉపయోగపడదు. బట్ ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఖచ్చితంగా ఉపయోగపడదని చెప్పాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే అరుణ్ లో చూడండి RUN రన్ ఉంటుంది. రన్ అనేటువంటి ప్రొనౌన్సియేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా పరిగెత్తే జీవితం ఉంటుంది. సో వీళ్ళకి ఒక 10,000 రూపాయలు వచ్చింది అంటే 15,000 రూపాయలు కావాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇటువంటి నెగిటివ్ లైఫ్ ని వీళ్ళు అనుభవించే అవకాశం ఉంటుంది. అంతేకాదు కుమార్ కూడా ఉంది. ఇక్కడ కుమార్ అంటే MAR, మార్ అంటే కష్టాలు అనుభవిస్తారు, అటాకింగ్ ఆఫ్ డిఫికల్టీస్ అని చెప్తూ ఉంటాం. సో ఆ రకంగా ఈ యొక్క పేరులో ప్రొనౌన్సియేషన్ పరంగా చాలా నెగిటివ్ ఉంది. అట్ ద సేమ్ టైం డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 7/7 కాంబినేషన్ పుట్టారు వీళ్ళు. యాక్చువల్గా 7 డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఒక 100 మంది 7, 16, 25 తారీఖు పుట్టిన వాళ్ళు కావచ్చు, లేకపోతే డేట్ మంత్ ప్లస్ చేస్తే 7 నెంబర్ పుట్టినటువంటి వాళ్ళకి 90 మంది వరకు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు.
వాళ్ళు అలా చేసుకుంటేనే లైఫ్లో హ్యాపీ లైఫ్ చూస్తారు. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. వాటన్నింటికి కూడా పేరు కరెక్ట్ చేసుకోవడం మాత్రం మార్గం. కాకపోతే ఈ యొక్క పేరు విత్ మినిట్స్ లో కరెక్ట్ చేయడం కుదరదు. డైరెక్ట్ కలవమని చెప్పండి, సొల్యూషన్ తో కరెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక కాలర్ ఉన్నారండి, వ్యూవర్, తను కూడా పంపారు. తన పేరు ఉమాశంకర్, డేట్ ఆఫ్ బర్త్ 9th date 8th month 2004. తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారు. చూడమ్మా, ఇక్కడ ఉమాశంకర్ అనేటువంటి పేరులో మనకు హెబ్రూ సిస్టమ్ ప్రకారం 30వ నెంబర్ వస్తుంది. 30వ నెంబర్ని సూపర్ పవర్ నెంబర్ అని చెప్తారు. ఇది మంచి నెంబర్ మనం చెప్పవచ్చు. అట్ ది సేమ్ టైం మనకు పైథాగరస్ సిస్టమ్ ప్రకారం తీసుకున్నా కూడా ఉమాశంకర్ అనేటువంటి పేరులో 35వ నెంబర్ వస్తుంది. 35 అయితే ఇక్కడ 3+5 అంటే 8 అవుతుంది. 8 అంటే డిలే డిస్టర్బెన్స్ లైఫ్ మాత్రం ఖచ్చితంగా పొందేటువంటి అవకాశం కూడా ఈ వ్యక్తికి ఉంటుంది. అంతేకాదు మనకు యూ లెటర్తో పేరు ప్రారంభం కావడం కూడా నెగిటివ్ లైఫ్ని ఎక్కువ మందికి ఇస్తుంది. ఎందుకంటే యూని ఒకనే చెప్పండి అంతరంగం అని చెప్తూ ఉంటాం, డోలాయమానం అని చెప్తాం. సో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి కనుక ఈ యొక్క పేరు విత్ మినిట్స్ లో కరెక్ట్ చేయడం కుదరదు. డైరెక్ట్ కలమని చెప్పండి, తప్పకుండా ఒక మంచి సొల్యూషన్ తో కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వెంకటేశ్వర్ గారు, అలాగే ఇంకొక వ్యక్తి లక్ష్మణ్, తన డేట్ ఆఫ్ బర్త్ 27/11/1986. తన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తన ఫైనాన్స్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు. అలాగే మ్యారేజ్ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. షూర్ మా, ఇక్కడ ఏంటంటే వీళ్ళకి 27/11/86 లో పుట్టాడు కనుక 27 అంటే 9 అవుతుంది. మనకి ఆస్ట్రాలజికల్ గా తీసుకున్నా కూడా 9 తారీఖు పుట్టినవాడు 9/18/27 పుట్టిన వాళ్ళకి డిలే మ్యారేజ్ అవుతుంది. అంత ఈజీగా త్వరగా మ్యారేజ్ అయ్యే అవకాశం ఉండదు. వీళ్ళకి కుజదోషం లాంటిది దోషం కూడా ఖచ్చితంగా ఏర్పడుతుంది. అంతేకాదు దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో కూడా డేట్ మదర్ ప్లస్ చేస్తే 8 వస్తుంది. 8 నెంబర్ లో పుట్టినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా సెకండరీ పర్సన్ గా ఉంటాడు తప్ప నెంబర్ 1 పొజిషన్ చూసే అవకాశం ఉండదు. ఆర్థికంగా కూడా అస్థిరత్వం జీవితం ఖచ్చితంగా చూస్తారు. మనకు లక్ష్మణ్ పేరు తీసుకుంటా కూడా 24, 25 2 నెంబర్లు వస్తాయి. 24వ నెంబర్ లవ్ మనీ క్రియేటివిటీ నెంబర్ అని చెప్తారు. కాకపోతే ఇంటి పేరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా, అంటే ఏ తీసుకున్నా, ఏ నుంచి జెడ్ వరకు తీసుకున్నా కూడా 24 కలిపేటువంటి లెటర్స్ అన్ని కూడా నెగిటివ్ నెంబర్లోకి అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఈ యొక్క పేరులో కూడా చాలా డ్యామేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, డేట్ అనేది 22 సంవత్సరాలు 6 నెలల వయసు వరకు మాత్రం పనిచేస్తుంది. డేట్ మంత్ ప్లస్ చేస్తే వచ్చేటువంటి నెంబర్ లైఫ్ లాంగ్ కూడా లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈయన యొక్క డిస్టినీ నెంబర్ 8 వస్తుంది కనుక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యూచర్ లో కూడా చాలా స్టెబిలిటీ లేని లైఫ్ ని చూసే అవకాశం ఉంటుంది. సో ఈయన అనేక రకాల ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పేరు కరెక్షన్ తీసుకోవడం పెద్ద ఇంపార్టెంట్ కాదు. కాకపోతే ఆ పేరుని ఎలా సంతకం పెట్టాలో తెలుసుకోవాలి. సిగ్నేచర్ రాజీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. వాస్తవపరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇవి తీసుకోగలిగితే తప్పకుండా గోల్డ్ టైం చూసే అవకాశం ఉంటుంది. కనుక డైరెక్ట్ కలవమని చెప్పండి, తప్పకుండా సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, లింగేశ్వర్ గారు, మీ దగ్గర న్యూమరాలజీ ద్వారా వాళ్ళ లైఫ్ ని సక్సెస్ గా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళ గురించి, సక్సెస్ రేట్స్ గురించి చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఇక్కడ ఏంటంటే నేను గత 11 సంవత్సరాలు ఈ యొక్క ప్రొఫెషన్ లో ఉంటున్నాను. కొన్ని లక్షల మంది కరెక్షన్ ఇచ్చి ఉంటాను. అట్ ది సేమ్ టైం నేను ఇచ్చిన కరెక్షన్ విషయాల్లో కూడా ఈ రోజు ఒక చిన్న సక్సెస్ స్టోరీ తెలియజేస్తాను మీకు. బిజినెస్ పరంగా జీరో స్థాయిలో ఉండి అనేక రకాల వ్యాపారాలు చేసి టోటల్ గా లాస్ అయిన వ్యక్తి మన ప్రోగ్రామ్ చూసి న్యూమరాలికల్ గా కరెక్ట్ చేసుకుని ద్వారా ఆటోమేటిక్ గా ఒక ఫైనాన్షియల్ గా ఎదిగినటువంటి వ్యక్తి పేరు చెప్తాను. ఆయన పేరు కె శ్రీనివాస్. ఆయన మరికల్ అనే విలేజ్ లో ఉంటాడు, ధన్వాడ, మహబూబ్నగర్ డిస్టిక్ లో. ఈయన టోటల్ లో ప్రొఫైల్, అన్ని రకాల వ్యాపారాలు చేసి లాస్ అయ్యాడు. బట్ మనం కరెక్షన్ ఇచ్చిన తర్వాత అడ్మైరబుల్ గా బిజినెస్ చేస్తున్నాడు, బాగా రాణిస్తూ కూడా ఉన్నాడు. ఆయన ఒక సెల్ నెంబర్ ఇస్తాను, మీరు నోట్ చేసుకుని ఆయనతో కూడా మీరు మాట్లాడచ్చు. 9885963338. ఇంకోసారి చెప్తున్నాను, 9885963338. ఈ నెంబర్ లో ఉంటారు. తెలుసుకోండి, సక్సెస్ ఖచ్చితంగా వ్యక్తికి టాలెంట్ తో పాటు అదృష్టం ఉంటేనే వస్తుంది. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా న్యూమరాలజీని ఆప్టిట్యూడ్ గా తీసుకుని, ఆదర్శంగా తీసుకుని, ప్రామాణికంగా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా గోల్డ్ టైం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ. మీరు కూడా మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతి శని, ఆదివారాలు ఉదయం 6:30 కాల్ చేయండి. లింగేశ్వర్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.